నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. మరి ఈ ఆగస్టు 3వ తారీఖు వైజాగ్లో భారీ ఎత్తున అవయవదాన మహోత్సవానికి అవయవదాన సదస్సు యొక్క అవగాహన ర్యాలీని నిర్వహించబోతున్నాం తెలిసింది. దాని యొక్క ఏ రకంగా ప్రారంభించబోతున్నారు, ఇప్పుడు దానికి ఏ రకంగా సందిగ్ధంగా జరిగింది చెప్తారా కొంచెం? తప్పకుండానమ్మా. విశాఖపట్నంలోనే మనము శరీర అవయవదాన ఉద్యమానికి పునాదులు వేశాం. అనేక వందల వేల మంది అవయవదానం పట్ల, శరీరదానం పట్ల అవగాహన పెంచుకున్నారు. మన శరీర అవయవదాన ఉద్యమాల్లో మమేకమయ్యారు. రేపు ఆగస్టు 3 మన జాతీయ అవయవదాన దినోత్సవం జరుగుతుంది కాబట్టి 2024 నేషనల్ గవర్నమెంట్ జూన్ నెలలో ఆగస్టు 3వ తేదీని ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన డేని జాతీయ అవయవదాన దినోత్సవం ఎప్పుడైతే డిక్లేర్ చేస్తుందో ఇమీడియట్గా మనం 2024 ఆగస్టు 3వ తారీఖున అప్పుడే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారిని పిలిచి చాలా పెద్ద ర్యాలీ నిర్వహించాం. ఈ రోజున కూడా మళ్ళీ ఆగస్టు 3వ తారీఖున మన జిల్లా కమిటీ వారు మరి హారిక కానీ, నూకరాజు గారు కానీ, మన అరుణ గారు కానీ, అక్కయ్య, మన ఆత్మీయ అక్కయ్య బీకే రామేశ్వర అక్కయ్య గారు కానివ్వండి, అట్లాగే అట్లూరి ఉషారాణి గారు, ఇంకా మన ఇతర కార్యకర్తలు నగేష్ అందరూ కలిపి చాలా పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని కాలేజెస్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు, ఎన్సీసీ క్రెడిట్స్ని ఇన్వైట్ చేస్తున్నారు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని ఇన్వైట్ చేస్తున్నారు, అలాగే కేజీహెచ్ నర్సింగ్ కాలేజీ విద్యార్థుల్ని, అలాగే కేజీహెచ్ సూపరింటెండెంట్ గారిని ద్వారా వారికి కూడా పిలుపునివ్వటం జరుగుతుంది. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారిని కలిసి ఆల్ మెడికోస్ అందరినీ కూడా, ఫ్యాకల్టీని, డాక్టర్స్ అందరినీ కూడా ఈ అవయవదాన ర్యాలీలో పాల్గొమని ఆహ్వానించడం జరిగింది. అట్లాగే జీవనదానం నుంచి మన స్టేట్ కోఆర్డినేటర్ గారైన, చీఫ్ కోఆర్డినేటర్ గారైన డాక్టర్ మన్మథరావు గారు, కోఆర్డినేటర్ అరుణ గారు, అదే అనింద్ర గారు, ఇంకా అనేక మంది కార్యకర్తలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. వారిని కూడా ఆహ్వానించాం. ముఖ్యంగా ముఖ్య అతిథులుగా మన పోలీస్ కమిషనర్ గారైన శంఖభద్ర బాగ్జీ గారిని, అట్లాగే మన PVGR గణబాబు గారు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అట్లాగే కల్నల్ బద్రి గారు, ఎన్సీసీ క్రెడిట్స్ స్టేట్ కోఆర్డినేటర్ గారు కూడా ముఖ్య అతిథిగా ఇక్కడ పాల్గొంటున్నారు. ఇంతమంది పెద్దలు, అలాగే ఏఎంసీ ప్రిన్సిపాల్ గారు, కేజీఎస్ సూపరింటెండెంట్ గారు, హెచ్ఓడి అనాటమీ డాక్టర్ రవీంద్ర కిషోర్ గారు, ఇంకా అనేక మంది అభిమానులు, శ్రేయోభిలాషులు, ఈ యొక్క ఉద్యమాన్ని ప్రేమించేవాళ్ళు ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొంటున్నారు. మిత్రులారా, మన విశాఖపట్నంలో ఉన్న శరీరదాతలు, అవయవదాతలు అందరూ కూడా 3వ తారీఖున ఉదయం 8 గంటల లోపులు 7:30 కల్లా మరి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గరికి రావాలని కోరుతున్నాను. అక్కడి నుంచి మనం ర్యాలీగా పబ్లిక్ లైబ్రరీకి వెళదాము, లైబ్రరీలో సెమినార్ పెడదాము. అక్కడ పెద్దల యొక్క సందేశాలు విన్న తర్వాత మనం 10 గంటల లోపులోనే ఈ కార్యక్రమాన్ని ముగించుకుని డిస్పర్స్ అవుదాం. ఎవరి కాళ్ళు ఆఫీసులకు వెళ్ళటానికి, కాలేజీలకు వెళ్ళటానికి ఆ సమయం సరిపోతుంది. కాబట్టి మనం 8 నుంచి 10 లోపుల కార్యక్రమం అంతా చేస్తాం. 7:30 కల్లా మీరు ర్యాలీకి రావలసిందిగా, జీవీఎంసీ దగ్గరికి రావాల్సిందిగా, గాంధీ బొమ్మ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ గూడూరు సీతామహాలక్ష్మి.